నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం వెనకాల ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జనవరి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాదాపుగా 10 రోజుల పాటుగా NH65 ఏదైతే ఉందో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ సూర్యాపేట మీదుగా వెళ్ళేటువంటి NH65 హైవే పైన వెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అంటే వెళ్తున్నప్పుడేమో పండుగ ముందు వరకు వెళ్తున్నటువంటి వాహనాలకేమో టోల్ ఉండదు, ఆ తర్వాత వచ్చే 4 రోజులు అటు నుంచి వచ్చిన వాహనాలకేమో టోల్ ఉండదు అని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి ఒక హైవేపై అంటే వెళ్తున్నటువంటి ఎవరైతే ఆంధ్ర ప్రజలకు మాత్రమే టోల్ ఛార్జీలు వేయొద్దు అని చెప్పేసి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ కేంద్ర రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ కూడా లేఖ రాయడం జరిగింది. సో దానికి సంబంధించి అక్కడ మంత్రి ఏం చెప్తున్నారు అంటే అక్కడ వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి NH65 ఉన్నటువంటి 3 టోల్స్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా మీరు ట్రాఫిక్ ఆపొద్దు, ఛార్జీలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏమైనా డబ్బులు ఉంటే మేము పే చేస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిదే. ట్రాఫిక్ లేకుండా ఈరోజు మీరు చేస్తున్న చర్యలు మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే సంక్రాంతికి కేవలం ఆంధ్ర ప్రజలు మాత్రమే వాళ్ళ ఊర్లకు వెళ్తారా? వేరే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్కు పోరా, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోరా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోరా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోరా, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ పోరా, హైదరాబాద్ నుంచి నల్గొండకు పోరా? మరి మిగతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకేమో టోల్ ఛార్జీలు వేస్తారు. వాళ్ళు ట్రాఫిక్ జామ్ తోటి ఇబ్బంది అయినా కానీ ఎంతటి ట్రాఫిక్ జామ్ అయినా కానీ వాళ్ళు ఇబ్బందులు పడాలి. కానీ ఆంధ్రలో మాత్రం ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్ర ప్రజలకు బానిసలుగా, ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి ఆధిపత్య కులాలకు ఈరోజు బానిసగా వ్యవహరిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు కేవలం NH65 ఒక్కటే ఉందా? ఈ రాష్ట్రంలో ఒకటే నేషనల్ హైవే ఉందా? వేరే లేవా? ఒకసారి చూడండి, ఇక్కడ మేజర్ నేషనల్ హైవేస్ ఇన్ తెలంగాణ ఒక్కసారి చూసినట్లయితే NH30 ఎక్కడి నుంచి పోతుంది? పాసెస్ త్రూ ఖమ్మం డిస్ట్రిక్ట్స్, విజయవాడ జగదల్పూర్ సెక్షన్ అని చెప్పేసి ఖమ్మం త్రూ పాస్ అవుతుంది. దానికేమో ఈరోజు ఆ టోల్ ఛార్జీలు ఏముండవు. టోల్ ఛార్జీలు ఖచ్చితంగా ప్రజలే కట్టాలి, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉండాలి. NH44 మేజర్ నార్త్ సౌత్ ఎటరియల్ హైవే, నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇక్కడ నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు హైవే అవుతుందో నేషనల్ 44 దీనికి మినహాయింపు ఉండదు. నేషనల్ హైవే 61 కనెక్ట్స్ నిర్మల్ ఏరియా టు జైత్యాల్ వయా నార్థన్ తెలంగాణ, దీనికి ఉండదు. నేషనల్ NH63 క్రాసెస్ నార్థన్ తెలంగాణ, నిజామాబాద్ జైత్యాల మంచిర్యాల, దీనికి మినహాయింపు ఉండదు. NH65 మాత్రం ఏమంటున్నారు? హైదరాబాద్ విజయవాడ హైవేకి మాత్రం ఈరోజు మేము మినహాయింపిస్తాం. ఆంధ్రోళ్ళు ట్రాఫిక్ జామ్ లేకుండా ఈరోజు అక్కడికి వాళ్ళ సొంతూర్లకు పోవాలి. 3 టోళ్ళు ఏవైతున్నాయో అక్కడ ఛార్జీలు వసూలు చేయొద్దు. అట్ ది సేమ్ టైం అక్కడ ట్రాఫిక్ జామ్ ఉండనియొద్దు. దాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా అని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పడం జరిగింది. నిన్న మొన్న అవి చూసినాం మనం. సో NH61 రన్స్ త్రూ సంగారెడ్డి ఇంటూ మహారాష్ట్ర కర్ణాటక డైరెక్షన్స్, దీనికి మినహాయింపు లేదు. NH161 AA సిర్పూర్ ఆక్సిలరీ రోడ్ రిలేటెడ్ టు NH161. NH161B connects Nizampet area to Karnataka border. NH161BB another Sirpur of NH161 family routes in Telangana. NH163 Hyderabad Warangal main highway. NH163 Hyderabad Warangal main highway ikkada minahayimpu undadu. NH353B secondary trunk highway through eastern parts. NH167 connects to regions around Mahabubnagar Kurnool direction, adi undadu. NH353C links Mahadevpur Parkal Atmaguru, daniki undadu. ఇట్లా వీటన్నిటికీ ఏవైతే ఉన్నాయో ఇన్ని హైవేలు, దాదాపు 21 హైవేలు మన తెలంగాణ రాష్ట్రంలో 21 నేషనల్ హైవేలు ఉంటే ఈరోజు కేవలం NH65కి మాత్రమే ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చిండు అనేది ఒకసారి మన లోతులోకి ప్రవేశిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 21 నేషనల్ హైవేలు ఉన్నాయి. దీనిలో కేవలం NH65 ఏదైతే ఉందో హైదరాబాద్ టు విజయవాడ రూట్ ఏదైతే ఉందో 3 టోల్స్ ఉన్నాయి. 3 టోల్స్లో ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఇది జనవరి 10 నుంచి జనవరి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఎవరైతే వెళ్తున్నారో వెళ్తున్నటువంటి వాళ్లకు
టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దు. అయితే జనవరి 14 నుంచి 19 వరకేమో అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి వాళ్ళకేమో టోల్ ఛార్జీలు వేయొద్దు అని చెప్పేసి కూడా కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి రూట్లో ఉన్నటువంటి 3 టోల్ ఛార్జీలు కూడా మినహాయించడం జరిగింది. సో ఇక్కడ మేము ఏమంటున్నాం, ఒకటే అంటున్నాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈవెన్ రేవంత్ రెడ్డి ఇది ప్రభుత్వ నిర్ణయమా లేకపోతే కోమటిరెడ్డి సొంత నిర్ణయమా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఈరోజు మీరు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే మీరు మంత్రులైన కదా, మరి మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలి కదా, మరి ఎందుకు ఆంధ్ర వాళ్ళకి తొత్తులుగా బానిసలుగా బాంచనగిరి వేస్తూ ఉన్నారు? వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు సంక్రాంతికి కేవలం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు లేరు కదా, ఈరోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు లేరు కదా. వాళ్ళతో పాటు ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వెళ్తారు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఇటు నల్గొండ కూడా వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఖమ్మం కూడా వెళ్తారు. మరి ఇన్ని రూట్లలో ఉన్నటువంటి దాదాపు 21 నేషనల్ హైవేలలో ఈ తెలంగాణ ప్రజలు వెళ్తున్నారు కదా, మరి వీళ్ళకి సంక్రాంతి పండుగ వీళ్ళెవరు వెళ్ళరా? సంక్రాంతి పండుగ తెలంగాణలో చేయరా? కేవలం ఆంధ్రలో తెలంగాణ వేస్తారా? ఆంధ్రలో సంక్రాంతి పండుగ చేస్తారా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పు. గిదా నువ్వు చేసేటువంటి పాలన? ఏం తాగినప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకున్నావు ఏంది? తాగినప్పుడు గుర్తుకొచ్చింది ఏంది ఆ మత్తులో? అందుకే నేషనల్ హైవే ఒకటి చేస్తే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు ఆంధ్రలో వేస్తారు కదా అని చెప్పేసి ఒక దాంతో ఇస్తున్నావా? తెలంగాణ ప్రజలు లేరా ఓట్లు? తెలంగాణ ప్రజలు లేరా ఇక్కడ? దయచేసి తెలంగాణ సమాజమా గ్రహించండి. ఈరోజు వీళ్ళు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలైనరు, ఈరోజు దాంతో మంత్రులైనరు, ముఖ్యమంత్రులైనరు కదా. ఈరోజు తెలంగాణ ఓట్లు వీళ్ళకి అవసరం లేనట్లు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ వివిధ ఎన్నికల్లో కానీ ఈరోజు వచ్చేటువంటి 117 మున్సిపాలిటీలు కానీ లేకపోతే 6 కార్పొరేషన్లు ఏవైతున్నాయో ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్నటువంటి, తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి దోకా అవుతుందో దాన్ని గమనించి ఈరోజు మీరు ఎన్నికలు ఓట్లేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం అని చెప్తూ ఆంధ్ర వర్గాలకు ఆంధ్ర వాళ్లకు మాత్రమే తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ కోసమే పరిపాలన ఇస్తున్నారు కనబడతా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి కోటరీలో కంప్లీట్గా ఆంధ్ర ఆధిపత్యం కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వివిధ రకాల ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి కానీ పనులు కావు. కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి టీడీపీ మంత్రులకు, ఆంధ్రాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులకు ఎవరైతే ఉన్నాయో ఆంధ్ర టీడీపీ శ్రేణులకు వాళ్ళకు పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయల పనులు అవుతూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైనా ఇప్పుడు కూడా అవుతున్నాయి. సో ఇట్లా తెలంగాణ ప్రజలతోటి తెలంగాణ ఓట్లు సంపాదించి వీళ్ళంతా కూడా ఈరోజు ఆంధ్ర తొత్తులుగా బానిసలుగా మారుతూ ఉన్నారంటే ఏమనుకోవాలి వీళ్ళని? సో అందుకే తెలంగాణ సమాజం ఖచ్చితంగా గ్రహించాలి. తెలంగాణ ప్రజలపై వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో, కుట్రలు ఏవైతున్నాయో దీని అంతటిని కూడా గ్రహించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. కేవలం సంక్రాంతి పేరు చెప్పి ఆంధ్రలకు బెనిఫిట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ కేవలం ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా ప్రతి గ్రామాన చాలా ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అలాంటి తెలంగాణ ప్రజలను దోకా చేస్తూ కేవలం ఆంధ్ర ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వీళ్ళను, ఈ దుర్మార్గులను దయచేసి ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఈరోజు ఖచ్చితంగా మీరు ఆ ప్రతాపం చూపి వీళ్ళకు బుద్ధి చెప్తేనే వీళ్ళు మారేటట్లు లేరు. దయచేసి ఆ దిశగా తెలంగాణ సమాజం చైతన్యవంతంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. 21 నేషనల్ హైవేలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కేవలం హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65కి మాత్రమే ఈరోజు టోల్ ఛార్జీల విషయంలో మినహాయింపించి వాళ్ళను అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మనం ఏం కాదనం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ పోతుంటే దాదాపు 3 టోల్స్ ఉంటాయి. అక్కడ 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినా అనవసరం, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు. కానీ ఆంధ్రుల కోసం మనం పని చేయాలి, అంతే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మీ యొక్క ప్రేమంతా కూడా ఆంధ్ర ప్రజలపైనే ఉన్నట్టు కనబడతా ఉంది. మరి ఇంకెందుకు? మరి తెలంగాణ ప్రజల బడ్జెట్ కూడా వాళ్ళకే ఇచ్చేయండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశం కూడా వాళ్ళే చేసుకోమని చెప్పారు, అయిపోతుంది కదా. మన బడ్జెట్ మన ట్యాక్స్ డబ్బులన్నీ కూడా ఆంధ్రకే పంపించండి, అయిపోతాయి కదా. మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పేరు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి షాడో ముఖ్యమంత్రిని పెట్టుకోవడమా, లేకపోతే ఆయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే R&B మినిస్టర్ని పెట్టుకోకండి. మీరు ఆంధ్రప్రదేశ్ R&B మినిస్టర్, షాడో R&B మినిస్టర్ పెట్టుకోండి, అయిపోతుంది. ఇట్లా చేసుకుంటే బెటర్. మీరు అనవసరంగా తెలంగాణ ప్రజలని మోసం చేస్తూ ఆంధ్ర ప్రజల కోసం మీరు పరిపాలిస్తున్నట్టే అది చెప్పండి, అయిపోతుంది. మేము ఆంధ్రుల కోసమే పనిచేస్తాం, ఆంధ్రులకే బానిసగిరి చేస్తాం,
ఆంధ్రులకే బాంచరికి చేస్తామని చెప్పి చెప్పుకోండి అయిపోతుంది. ఇంత దుర్మార్గం నాకు అర్థం కాదు. సో ఇప్పటికైనా మారమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తీరుతుంది. ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పిన గడ్డది. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యమాలు లేవు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, తొలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, బహుజన ఉద్యమాలు కావచ్చు, దళిత ఉద్యమాలు కావచ్చు, ఎన్నో ఉద్యమాలకు ఇక్కడ వందే మాతర ఉద్యమం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున జరిగిన విషయాన్ని మర్చిపోదు. ఇది చైతన్యవంతమైన గడ్డ. మీరు చేసే దుర్మార్గ పనులు తెలంగాణ సమాజం చూడాలనుకుంటున్నారా, గవర్నమెంట్ గమనించాలనుకుంటున్నారా? బరాబర్ ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్తారు. అది అట్లా బుద్ధి చెప్పే దిశగా మాలాంటి వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మేము కోరుతాను. ఇది టోల్ ఛార్జీల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి ఈరోజు మోసం. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈరోజు మేము కోరుతాను.